హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కర్ణాటక స్పెషల్ బిసిబేళబాత్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి, ఒక బౌల్లో వేసుకోవాలి. అదే కప్పుతో బియ్యం తీసుకొని వాష్ చేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని మనం కడిగిన బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్, 6 బీన్స్, ఒక ఉల్లగడ్డ, ఒక గడ్డకోస తీసుకున్నాను. మీడియంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కన్నడలో గడ్డకోస అంటారు, మన సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 6 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నారో ఆ కప్పుతోనే వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందులో ఎయిర్ అంతా పోయేదాకా ఉంచుకొని విజిల్ తీసుకోవాలి. చూశారు కదా ఎలా స్మూత్గా వచ్చిందో. పప్పు అంతా బాగా ఉడికిపోయింది, కూరగాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 4-5 స్పూన్ల వేరుశనగ పప్పు వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 కప్పు పచ్చి బఠానీ తీసి వేసుకుంటున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం తీసుకోవాలి. ఇక్కడ నేను MTR బిసిబేళబాత్ మసాలా పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను MTR బిసిబేళబాత్ మసాలా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు వేసుకోవాలి. ఇప్పుడే కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి.
బాగా మిక్స్ చేసుకోండి. మీకు బిసిబేలేబాత్ మసాలా ఇంట్లో చేసుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల ముందు చేసే వీడియోస్కి ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఉప్పు ఏమన్నా తక్కువ అయితే ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అదేవిధంగా కారం తక్కువ అయితే బిసిబేలేబాత్ మసాలా వేసుకొని కలుపుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను కర్ణాటకలో మా నైబర్స్ ద్వారా అడిగి కనుక్కొని చేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. అదేవిధంగా కారాస్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే లొట్టలేసుకుంటూ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, వేడివేడిగా బిసిబేలేబాత్ రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.